హలో అండి, అందరికీ నమస్కారం. నేనైతే సంక్రాంతి పండుగ రోజు బయటికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. సో ఎర్లీ మార్నింగ్ లేచి ఇలా ఇంటి ముందంతా ముగ్గులు వేసేసాము. వేసేసిన తర్వాత ఫాస్ట్గా ఒకరి తర్వాత ఒకరు రెడీ అయిపోయి ఇక పార్క్కి అయితే వెళ్ళబోతున్నాము. సో అందరూ కూడా వచ్చేసారు. ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. అది విజయవాడ నుంచి ఒక 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుందని నేను విన్నాను. అదే ఈ రూట్ అండి. సో మనకి హైవే నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుంది, లోపలికి వెళ్ళాలి. ఇది అడవి మధ్యలోనండి. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చేదే బటర్ఫ్లై పార్క్. అండ్ అడల్ట్స్కి 40 రూపీస్ తీసుకున్నారు. అలా మేము టికెట్స్ తీసుకొని లోపలికి వచ్చేసాం. చూస్తున్నారు కదా, లొకేషన్ అయితే చాలా బాగుంది. సో కొండల మధ్యలో ఈ పార్క్ ఉంది, బటర్ఫ్లై పార్క్. నిజంగా చాలా బాగా డెవలప్ చేశారు. ఇంతకుముందు అయితే ఇలా లేనే లేదు. నేను ఒక 2 టైమ్స్ ఈ రూట్లో వచ్చాను. ఈ లోపలికి వెళ్తే మనకు ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ అక్కడ కార్తీక మాసంలో చాలా పెద్ద పండుగలాగా చేస్తారు. ఆ టైంలో వెళ్ళినప్పుడు ఇదంతా అడవిగానే ఉంది. ఇప్పుడు మాత్రం చాలా డెవలప్ చేశారు, చాలా నీట్గా చేశారు. సో కొంచెం ముందుకు వచ్చాము. అక్కడ చిల్డ్రన్స్ ఆడుకోవడానికి ప్లే ఏరియా అయితే ఉంది. చాలా బాగుంది. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎప్పుడైనా అకేషన్స్కి ఆంధ్ర వెళ్ళినప్పుడైతే ఈ లొకేషన్ ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది లొకేషన్. ఇక్కడికి నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడైతే జస్ట్ చైర్స్ ఉన్నాయి, అంటే బటర్ఫ్లై షేప్స్లో కలర్స్ చైర్స్ అయితే పెట్టారు. ఇది ఉండి చూడండి, రిఫరెన్స్ కోసం నేను ఒక ఫోటో పెట్టాను. సో ఈ రైట్ సైడ్ అయితే మనకి వాష్రూమ్స్ ఉన్నాయి, అండ్ లెఫ్ట్ సైడ్ అయితే డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేశారు. ఇంత మంచి లొకేషన్ ఉందని నేనైతే అనుకోలేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. సో టికెట్ తీసుకొని లోపలికి వస్తే కనుక ఈ ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి పార్క్ స్టార్ట్ అవుతుంది. పార్క్
నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు నాకైతే సన్‌రైజ్ చాలా బా నచ్చింది. ఆ పొలాల మధ్య ఆ రెడ్ కలర్‌తో సన్ చాలా బా కనిపించాడు. అందుకే ఈ వీడియో తీశాను.